నిన్నటి దినం అంటే 10th ఆగస్టున ఒక కన్విక్షన్ ప్రిజనర్ సూర్య అతని పేరు. అతను నాగులాపురం పిఎస్ కాళహస్తి దగ్గర ఉన్న నాగులాపురం పిఎస్లో మర్డర్ కేసులో కన్విక్షన్ వచ్చింది అతనికి. అతను 3 yearsగా కడప సెంట్రల్ జైల్లో నుండి వచ్చి చిత్తూరు డిస్టిక్ జైలుకు ట్రాన్స్ఫర్ చేయబడ్డాడు. అతని బిహేవియర్ మీద అతన్ని పెట్రోల్ బంక్లో పనికి నియమించడం జరిగింది జైలు అథారిటీస్. అతను నిన్నటి నుంచి అబ్స్కాండ్ అయినాడని చెప్పి నిన్న కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దానిపైన కేసు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం. అతన్ని త్వరలోనే పట్టుకొని మళ్ళీ అతనిపైన యాక్షన్ తీసుకుంటామని చెప్పి తెలియజేస్తాం. థ్యాంక్ యూ. చిత్తూరు జిల్లా పలంనేరు పట్టణంలో పెట్రోల్ బంకులో పనిచేసేటువంటి ఖైదీ పరారయ్యాడు అన్నటువంటి అంశం పలంనేరు పట్టణంలో తీవ్ర కలకలం రేపుతుంది. పెట్రోల్ బంకులో ఖైదీ పరారు ఏంటి అనేసి ఆలోచిస్తున్నారా? ఒకసారి పూర్తి వివరాలు మీకు తెలియజేసేటువంటి ప్రయత్నం చేస్తాను. తిరుపతి జిల్లా నాగలాపురం పరిధిలో ఓ హత్య కేసు సంబంధించి ఒక వ్యక్తికి జీవిత ఖైదీ శిక్ష పడింది. ఈ నేపథ్యంలోనే అతన్ని కడప సెంట్రల్ జైలుకు కూడా తరలించినటువంటి పరిస్థితి. కడప సెంట్రల్ జైల్లో అతను ఆ శిక్షను అనుభవిస్తున్నటువంటి తరుణంలో అతని యొక్క ప్రవర్తన చాలా సత్ప్రవర్తనతో మెలుగుతున్నటువంటి నేపథ్యంలో జైలు శాఖ అధికారులు అతన్ని తీసుకొని వచ్చి పలంనేరు పట్టణ పరిధిలో ఉన్నటువంటి ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంకులో అతన్ని అక్కడ నియమించి పనిచేపిస్తున్నటువంటి పరిస్థితి. అయితే సాధారణంగా జీవిత ఖైదీ అనుభవిస్తున్నటువంటి ఖైదీలు వాళ్ళ యొక్క ప్రవర్తన సత్ప్రవర్తన కలవడంతో పూర్తిగా కూడా వాళ్ళ మానసికంగా ప్రజల మధ్యన వాళ్ళ యొక్క ధోరణి అంతా కూడా మారేటువంటి పరిస్థితి ఉంటుంది. వాళ్ళు ఉన్నటువంటి విధానంలో ఏదైతే క్షణిక ఆవేశంలో తప్పు చేసినటువంటి వారు వాళ్ళ యొక్క ప్రవర్తన మార్పు చెందేటువంటి ఆలోచన ఉన్నటువంటి వారు సత్ప్రవర్తనగా మెలుగుతూ ఉంటారు. అటువంటి వారిని అంతా కూడా తీసుకుని వచ్చి పెట్రోల్ బంకులో వాళ్ళ చేత పని చేయిస్తూ ఉంటారు. జీవిత ఖైదీ సంబంధించినటువంటి శిక్ష పూర్తయిన తర్వాత వారికి కొంత అమౌంట్ కూడా పనిచేసినందుకు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని జైలు శాఖ నిర్వహిస్తూ ఉంటుంది. అయితే ఈ నేపథ్యంలోనే ముద్దా ఎవరైతే సూర్య అనేటువంటి వ్యక్తి సెంట్రల్ జైలు నుంచి కూడా సత్ప్రవర్తనతో మెలగడంతో జైలు శాఖ అధికారులు పలంనేరులోని పెట్రోల్ బంక్ వద్ద అతని డ్యూటీ వేశారు. అనేక రోజులుగా కూడా అక్కడ పనిచేస్తున్నటువంటి ఆ వ్యక్తి అక్కడ బాగా సత్ప్రవర్తనతో మెలుగుతూ వచ్చాడు. అయితే ఒక్కసారిగా ఆ సూర్య అనేటువంటి ఖైదీ పరారైనటువంటి అంశం వెలుగులోకి వచ్చింది. అయితే ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి ఆ జైలు శాఖ అధికారులు లోకల్ పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. పోలీసులు కంప్లైంట్ తీసుకొని ఈ యొక్క కేసును కూడా దర్యాప్తు చేపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. పరారైనటువంటి ఆ ఖైదీని కూడా అతి త్వరలోనే పట్టుకుంటామంటూ కూడా పోలీసులు అయితే తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఈ పెట్రోల్ బంకులో ఏదైతే పలంనేరులో నిర్వహిస్తున్నటువంటి ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంకులో దాదాపు 6 మంది ఖైదీలు ఈ యొక్క సత్ప్రవర్తన కింద అక్కడ పనిచేస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే వీరంతా కూడా జైలు శాఖకు సంబంధించినటువంటి ఒక అధికారి పర్యవేక్షణలో వీళ్ళు నిత్యం కూడా పనిచేస్తూ ఉంటారు. అయితే వారికంతా కూడా అక్కడే ఒక అకామిడేషన్ ఉండేందుకు కూడా ఒక రూమ్ ఉంటుంది. డైలీ కూడా వాళ్ళు అక్కడ పనిచేసుకుంటూ వాళ్ళ యొక్క జీవన శైలిని మార్చుకుంటూ అంటే పూర్తిగా కూడా ఏదైతే గతంలో వారు చేసినటువంటి తప్పిదాల వలనో లేకపోతే వాళ్ళు చేసినటువంటి క్షణిక ఆవేశం యొక్క తప్పిదం వలనో లేకపోతే నిజంగానే ఉద్దేశపూర్వకంగా చేసి చింతించి వాళ్ళు ఇంకా మేము తప్పులు చేయమన్నటువంటి భావంతో పూర్తిగా కూడా జనావాసంలో ఉంటే ఆ యొక్క సత్ప్రవర్తన కలిగినటువంటి వ్యక్తులంతా కూడా పూర్తిగా ఆ యొక్క చెడు ఆలోచనల నుంచి సమాజానికి కీడు చేసేటువంటి ఆలోచన ధోరణి నుంచి కూడా బాగవుతారన్నటువంటి ఉద్దేశంతోనే జైలు శాఖ ఈ యొక్క సత్ప్రవర్తన కలిగినటువంటి వారినంతా కూడా ఈ రకంగా పనులు చేస్తూ వారికి ఒక మానసిక స్థైర్యాన్ని కూడా వాళ్ళకి పెంపొందించే దిశగా కూడా ఈ యొక్క చర్యలు చేపడుతూ ఉంటుంది. అయితే ఈ ఖైదీ పరారు అన్నది మాత్రం ఒక్కసారిగా పెను సంచలనంగా మారిందని చెప్పాలి. అంటే మొన్నటి వరకు బాగా పనిచేసుకుంటూ చాలా సత్ప్రవర్తనతో మెలిగినటువంటి ఖైదీ ఒక్కసారిగా పరారు కావడంతో ఆ జైలు శాఖ అధికారులు కూడా హవాకైనటువంటి పరిస్థితి ఉంది. అయితే ఖచ్చితంగా పరారైనటువంటి ఖైదీని త్వరలోనే పట్టుకుంటామంటూ కూడా పలంనేరు పోలీసులు మాత్రం తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ కోటితో సురేష్ RTV తిరుపతి.